మాతృదేవోభవ. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు నీ పదాబ్జములందు నిలుచునట్లు, తెలుగు కన్నెల పాట తేట మాటల పేట నీ కంఠ సీమలో నిలుచునట్లు, తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచునట్లు, తెలుగు కవుల భావదీప్తులంగొనునావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు, వరముల సగంగ వేడదా వాగ్వధోటి, వరముల సగంగ వేడెద వాగ్వధోటి, జలజ భవబోటి సకల శాస్త్రాల పేటి, సద్గుణముల వేటి విజ్ఞాన శాటి, సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి, వరముల సగంగ వేడెద వాగ్వధోటి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 410వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రాతరాశార్థమాళభతే మఘానసే, ఇది రావణాసురుడు హెచ్చరిక. సీత 2 నెలలు గడివిస్తున్నా, ఈ 2 నెలల్లో గనక నువ్వు నాకు లొంగకపోతే పొద్దున్నే చద్దనంగిని తినేస్తా అన్నాడు. ప్రాతరాశార్థం అంటే ఇది. పొద్దున్నే చద్దనంగని తినేస్తా. వీళ్ళండి ఈ రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు, వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు బ్రహ్మరాక్షసులు. ఈ బ్రహ్మరాక్షసులు నరమాంస భోజనం చేస్తారు. అంటే అది మాత్రమే చేస్తారని కాదు, ఆదివారాల్లోనూ పండుగ దినాల్లోనూ స్పెషల్ అంటాం కదా, ఈరోజు స్పెషల్ అది. వాళ్ళకి అది అలవాటు. ఆముక్తమాల్యదలో బ్రహ్మరాక్షసుడు కూడా అంతే. బ్రహ్మరాక్షసుడు అని మనకి పురాణాల్లో కనిపించే ప్రతివాడు నరమాంసం తింటాడు. కారణం, కాస్త లోపలికి వెడితే మనం జాగ్రత్తగా ఉండడానికి బాగా ఉపయోగపడదు. ముఖ్యంగా బ్రాహ్మణులు. అపూర్వమైంది. ఏదో నేను దానికి సంబంధించిన వాడిని కాబట్టి చెప్పడం లేదు. బ్రాహ్మణ జన్మ అపూర్వం, అందులో సందేహం లేదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి ఇతరుల కంటే బ్రాహ్మణుడికి ఎక్కువ అవకాశం ఉంది. కేవలం గాయత్రి మంత్రం చాలు. ఎంత అదృష్టవంతుడు! కేవలం గాయత్రి మంత్రం, ఇంకేం అక్కర్లేదు అసలు. విధిగా దాన్ని భావించి చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎంత మహాదోషాలు పోవడానికైనా గాయత్రి మంత్రం జపం పనిచేయదు. వాళ్ళు గోదానం చాలా తేలిగ్గా పట్టేస్తున్నారు. శాస్త్రంలో స్పష్టంగా ఉండదు. గోదానం ఒక్కసారి పడితే గోవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్నిసార్లు గాయత్రి మంత్ర జపం చెయ్యాలి. అది ఆలోచించుకోకపోతే పాతకం వచ్చేస్తుంది కనుక. సామాన్యమైనది ఏం కాదు అది. ఇచ్చిన వాడికి పుణ్యమే, పుచ్చుకున్నవాడికి పరిగ్రహణం మహాదోషం అండి. కానీ దాని నుంచి కూడా కాపాడగలిగింది గాయత్రి మంత్రమే. అంత మంత్ర పఠన యోగ్యత పుట్టుకతో వస్తుంది. ఉపనయనం అయితే చాలు, వచ్చేసినట్టే. 5 ఏళ్లకే ఉపనయనం చేయమన్నారు. ఎంత అదృష్టం! ఇలా బ్రాహ్మణ జన్మెత్తి దాన్ని ఇంద్రియ నిగ్రహానికి వినియోగించుకుని క్రమంగా మోక్ష మార్గంలో ప్రయాణం చేయకుండా లౌకిక వ్యామోహాలకు లోనై, దుర్వ్యసనాల పాలై, దురహంకారం పాలై, డబ్బు ధన వ్యామోహంలోనో, జన వ్యామోహంలోనో, స్త్రీ వ్యామోహంలోనో, పదవీ వ్యామోహంలోనో, పెదవి వ్యామోహంలోనో పడిపోయి జ్యోతిష్యాల చేతం అమ్మేసి, ముహూర్తాల చేతం తప్పుడు ముహూర్తాలు పెట్టేసి, ఎవరు పడితే వారి చేత ఎక్కడ పడితే అక్కడ మహాయజ్ఞాలన్నీ చేయించేసేసి డబ్బు ఆశతో బ్రాహ్మణుడు ప్రవర్తిస్తే వాడు బ్రహ్మరాక్షసుడే పుడతాడు. చిత్రం ఏమిటంటే వేదం మర్చిపోడు, బ్రహ్మజ్ఞానం కూడా మర్చిపోడు. అందుకే రావణాసురుడు మాటల్లో అన్నీ మనం వ్యతిరేకించాల్సినవి కాదండి, అపూర్వమైన తత్వాన్ని తెలియజేసే వాక్యాలు ఉన్నాయి. వామక్కామో అన్న శ్లోకంలో మనం చూసాం. వామక్కామో మనుష్యాణం. కోరిక మనిషిని ఎంత బలహీనపరుస్తుందో చెప్పాడు. ఎలా చెప్పాడు రావణాసురుడు ఆ విషయాన్ని? తేజేశతం దేవగంధర్వాణామానందాః స ఏకో ఇంద్రస్య ఆనందః, తేజేశతం ఇంద్రస్య ఆనందాః స ఏకో ఇంద్రస్య ఆనందః శ్రోత్రియస్య చాకామః తస్య తేజేశతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య చాకామః తస్య తేజేశతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య చాకామః తస్య తేజేశతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మానందః శ్రోత్రియస్య చాకామః తస్య. ఇది తెలిసినవాడు.
మనిషి పొందేటువంటి ఆనందాలని 11 రకాలు చేసి చెప్పింది వేదం. తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుషానందక. ఈ భూమి మీద ఉండేటువంటి పంటంతా ఒకడే అనుభవిస్తే, ఈ భూమి మీద ఉండేటువంటి రాజ్యాభిషేక పదవులన్నీ ఒకడే అనుభవిస్తే, ఈ భూమి మీద ఉండే స్త్రీ భోగాలన్నీ ఒకడే అనుభవిస్తే, ఈ భూమి మీద ఉండేటువంటి వస్త్ర ఆభరణాలన్నీ ఒకడే ధరిస్తే వాడికి కలిగే ఆనందం ఒక ముష్టివాడి చేతి చెప్పలో 5 రూపాయలు పడుతుంది అంటే 10 రూపాయలు పడితే వాడికి కలిగే ఆనందం ఎంతో వీడు పొందే ఆనందం అంతే అన్నాడు. పదవులు పీఠాలు గొప్పవనుకునేవాళ్ళు ఆలోచింతురుగాక. ఇది కేవలం మానుషానందం. దీనికి 100 రెట్లు మనుష్య గంధర్వ ఆనందం, దానికి 100 రెట్లు దేవగంధర్వ ఆనందం, దానికి 100 రెట్లు పితృదేవతల ఆనందం, దానికి 100 రెట్లు కర్మదేవతల ఆనందం, దానికి 100 రెట్లు దేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుని ఆనందం, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందం, దానికి 100 రెట్లు బ్రహ్మానందం. అందుకే బ్రహ్మదేవుడి పేరులో శతానంద, శతానంద శతధృతిర్విరించో జో విరించనక. అందుకని ఆ అత్యుత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మని లేదా మనుష్య జన్మని దుర్వినియోగం చేసుకోకూడదు వ్యామోహాల్లో పడి. అది సారాంశం. సీతాదేవి ఈ మాట విని నేను 2 నెలల తర్వాత పొద్దున్నే సద్దన్నంగా తినేస్తా అన్న మాట విని జవాబిస్తోంది పరమధైర్యంగా. 2 నెలలు కాదురా, 2 ఏళ్ళు కాదురా, 2 యుగాలు గడిచినా నీకు నేను లొంగను. మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతే. మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతే త్వదన్యస్త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసాపికః. నువ్వేదో నీ వైభవాన్ని చెబుతున్నావు ఇక్కడ. అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని నేను చెప్పలేను అనుకుంటున్నావా, నాకు లేదనుకుంటున్నావు అంటే బెదిరింపుకి బెదిరింపు. ఫోన్లో బెదిరింపుకి మనం కూడా బెదిరింపు. వాడు చేసేది లేదు, మనం చేసేది లేదు బెదిరించడానికి. అంతగా వస్తే అప్పుడు చూసుకుందాం. ఆ ధైర్యం మనకే ఉంది. అధైర్యం ఎవరికి లేదు ఇక్కడ. సుందరకాండ చదివిన వాడికి అధైర్యం ఉండదు, అందుకే పనులు అవుతాయి. అధైర్యం ఇక్కడ కలుగుతుంది. ఒక్క స్త్రీ, ఎవరూ తోడు లేరు, తనకి కనీసం సమర్థింపుగా మాట మాట్లాడేవాళ్ళు లేరు, ఇది తప్పు అని వాడికి చెప్పేవారు లేరు. అంత రాక్షస లోకంలో ఉండి, రాక్షసుల మధ్యలో ఉండి, రాక్షస స్త్రీల మధ్యలో ఉండి సీత ఎంత ధైర్యంగా ఉంది. మరి మన పిల్లలు ఎందుకండి ఈవేళ ఏం బాధ వచ్చినా ఎవరికి చెప్పుకుందుకు లేక 3 మంది చుట్టూ ఉండి కూడా ఎవరికీ చెప్పకుండా ఏవో డైరీలు రాసుకుని చింపేసుకుని ఎవరికీ చెప్పకుండా ఉరీసి చేసుకుని ఏం కర్మండి. సుందరకాండని పాఠ్యాంశంగా పెట్టకపోవడమే కదా ప్రధాన కారణం. పెట్టిన తర్వాత కూడా జరగబోయేది ఈ అవగాహనతో, నవజీవన చైతన్యం అనే అవగాహనతో కనుక రామాయణాన్ని, సుందరకాండని, భారతాన్ని, విరాట పర్వాన్ని మనం చెప్పకపోతే పెట్టి కూడా వృధా అయిపోతుందండి. ఊరికే మళ్ళీ పరీక్ష పాస్ అవ్వడానికి సుందరకాండ ఏ సరికి చదివితే పరీక్ష పాస్ అయిపోతామని అడుగుతాడు మళ్ళీ మనకు వచ్చి. ఏం చదివినా పాస్ అవ్వవు, దాన్ని అన్వయించుకుని ఆచరిస్తేనే అవుతావు. పరీక్ష పాస్ అవ్వడం సమస్య కాదు, జీవిత పరీక్షలో ఎక్కడం సమస్య. మాంకి ధర్మాత్మనః పత్నీం. ఈవిడ బెదిరింపు చూడండి, ఇది నిజం. వాడి బెదిరింపులో ఇంకా కొంత అబద్ధం ఉంది. వాడు అబద్ధాలన్నీ చెప్పడం అని చెప్పు. 3 లోకాలు నన్ను జయించేవాళ్ళు లేడని పొరపాటు. కార్తవీర్యార్జునుడు జయించాడు, వాలి జయించాడు. నంది చేతుల్లో ఓడిపోయాడు కైలాసంలో. ఏం పెద్ద వీరుడేం కాదు అంత. రావణాసురుడిని మించిన వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు. గొప్ప చెబుతున్నాడు, కానీ సీత అలాంటి చెప్పట్ల. సత్యం. మాంకి ధర్మాత్మనః పత్ని, ధర్మాత్ముడైనటువంటి రాముని పత్ని అయినటువంటి నన్ను శచీమివ శచీపతేకి, ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవిలాగా పరమ పాతివ్రత్యాన్ని కలిగిన నన్ను అంటోంది. శచీదేవి మనం చెప్పుకోవలసిన పాత్రని పురాణాల్లో. వివాహాల్లో ఇప్పటికీ వాణీహిరణ్యగర్భ్యాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః అంటారు కదా. అరుంధతీ వశిష్టాభ్యాం నమః, సమస్త దేవతాభ్యో నమః అంటారు. మంచి సాధువులైనటువంటి పురుషులు, సాధ్వులైనటువంటి స్త్రీలను స్మరిస్తారు భార్యాభర్త. అందులో శచీదేవి శచీ పురందరాభ్యాం నమః. పురందరుడు అంటే ఇంద్రుడు. ఎందుకు శచీదేవి పాతివ్రత్యానికి అంత ప్రత్యేకించి చెప్పుకోవాలి? లక్ష్మీ సరస్వతి పార్వతి సరే, శచీదేవిని వారితో సమానంగా ఎందుకు చెబుతారండి? ఇంద్రుని పదవి నహుషుడు ఆక్రమించుకున్నప్పుడు ఇంద్రుడు బెదిరిపోయి నహుషునికి తట్టుకోలేక పారిపోయి ఎక్కడో కొండల మధ్యలో ఒక చెరువులో ఒక తామరపు నాళంలో సూక్ష్మరూపం ధరించి దాక్కుంటాడు. అప్పుడు ఇంద్రపీఠం మీద ఉన్న నహుషుడు ఇంద్రుడు భార్య కూడా నాకు కూడా భార్య కావాల్సిందే అని ఒక వెర్రి సిద్ధాంతం ఒకటి లేవదీస్తాడు.
ఏదో ఒక పదవిని వారి తర్వాత ఇంకొకరికి ఇస్తారు 5 ఏళ్ళు గడిచాక. వారి కుటుంబ సభ్యులంతా వీరి కుటుంబం అవ్వాలంటే ఎక్కడైనా అవుతారా? ఎంత దుర్మార్గం ఇది. ఆ పదవికి నువ్వు అర్హుడు అయ్యా, ఆయన ఏదో 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళమంటే వారి పేరు ఆస్తిపాస్తులు ఉన్నాయండి, అవన్నీ నా పేరు రాసేయమంటే అలాగా? అలా అంటే ఇంకా పదవులు పీఠాలు ఉంటాయా? నహుషుడు అలా ప్రవర్తించాడు. ఆయన భార్య నాకు భార్య కావాల్సిందే, ఇది ఎక్కడిదిలా పనికిరాదంటే వెళ్ళ. నిజంగా శచీదేవి యొక్క గొప్పతనం ఏమిటంటే భర్త అంత హీన స్థితిలో ఉన్న, తామరతూటి నాళంలో తనను తానే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న అదే భర్తను నమ్ముకుంది సీతాదేవిలా అలా ఉండిపోయింది. అందుకే ఆవిడ ఆ నమ్మకంతో ఏం చేయాలో తెలియక నహుషుడు తను కోరుతున్నాడు. ఇప్పుడు తాను తప్పించుకునే స్థితి కాదు. భర్త పీఠంలో ఉన్నాడు, స్వర్గమంతా వాడిది, భటుల్ని పంపించి ఏమైనా చేయిస్తాడు. ఆ స్థితిలో బృహస్పతిని సలహా అడిగితే బుద్ధికి బృహస్పతిని అందుకే అన్నారు, అమ్మవారిని అర్చించవమ్మా ఇంతకంటే. చతుర్భుజే చంద్రకళావతంసి కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతక. అమ్మవారిని అర్చించవమ్మా, ఇంకెవరమ్మా నిన్ను కాపాడగలిగిన వాళ్ళు అంటే ఆ గౌరీదేవిని, ఆ జగన్మాతని, ఆ దుర్గాదేవిని అర్చన చేస్తే ఆవిడ ఒక చక్కని సలహా, ఫ్లాష్, ఒక మెరుపు మెరిసేలా చేసింది. అంటే నువ్వు సప్తఋషుల రథంలో రావయ్యా, బ్రహ్మఋషుల రథంలో వచ్చారు. ఆ అహంకారంలో అగస్త్య మహర్షిని దూషించాడు. ఆయన సర్ప అన్నాడు, చెప్పక సర్పమై కింద పడ్డాడు. శచీదేవి పాతివ్రత్యం నిలబడింది. ఆ రకంగా పులోముని యొక్క కుమార్తె అయినటువంటి శచీదేవి అమ్మవారిని నర్చించడం వల్ల మనకి లలితా సహస్రంలో పులోమజార్చిత అని ఒక నామం వస్తుంది. అలా దేవతలను సైతం ఆపదల్లో కాపాడిన స్త్రీ మన కాపాడదండి. ఆ నమ్మకంతో మనం చెయ్యాలి పూజ. అందుకని ఇక్కడ శచీమివ శచీపతేకి, శచీదేవి సాధ్యత్వం ఎటువంటిదో నాది ఎటువంటిదయ్యా. నా వివాహ కాలంలో వారిని స్మరించారయ్యా మా పెద్దలు. అటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తికి పత్రిని నేను, వైభవంలో మరో ఇంద్రుడు, పరాక్రమంలో మరో రుద్రుడు అయినటువంటి వాడికి భార్యను నేను, నీకు లొంగుతానా అని. పైగా ఏదో నేను అడిగితే ఎవరూ కాదని లేదని గొప్పలు చెబుతున్నావు. నా విషయం ఏమిటనుకుంటున్నావు నీకు తెలుసా? త్వదన్యస్త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసాప్యక. నువ్వేదో మహాతపస్సులు చేసి మహానుభావుడు అయ్యావు కాబట్టి, వేద పండితుడు కాబట్టి, నీ పూర్వజన్మాంతర సుకృతాలేవో కొన్ని ఉన్నాయి కాబట్టి అసలు అవేవో పండి మేం మాయలో పడి నీకు ఇక్కడికి వచ్చాం, లేకపోతే నన్ను తీసుకురావడం నీ వల్ల అవుతుందా? ఇదండి ఆవిడ ధైర్యం. అని ప్రార్థయేన్ మనసాపిక, కనీసం మనస్సులోనైనా ఎవడైనా నన్ను వాంఛించగలడా? అంత ధైర్యం ఉందా అసలు? త్వదన్యః త్రిషు లోకేషు, ఈ 3 లోకాల్లో నువ్వు తప్ప మరెవడూ ఇక్కడికి తీసుకురావడం కాదు, మనస్సులో కూడా వాంఛించాడు. నువ్వు తప్ప అని ఎందుకు వచ్చింది? వీడికి ఎందుకు పట్టిందండి అవకాశం? వీడికి ఎందుకు వచ్చిందండి? ఎవరికి రాంది? ఇదే పూర్వకాలంలో బ్రహ్మజ్ఞాన సంపన్నత, జైవిద్యులుగా ఉండడం, వైకుంఠంలో ఉండడం, విష్ణుమూర్తికి ఇక్కడ ద్వారపాలకులుగా ఉండడం ఎంత అదృష్టం అండి. విష్ణుమూర్తిని నిరంతరం చూస్తూ ఉండడం, దేవాలయంలో విష్ణువు, రాముడు, కృష్ణుని యొక్క విగ్రహాన్ని చూసే పరవశించిపోతున్నామే, సాక్షాత్ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును చూడడం ఎలా ఉంటుందండి అది? అటువంటి ఆయన రోజు చూస్తున్నారు. అది బ్రహ్మజ్ఞాన స్థితి కాదా? అది జీవన్ముక్త స్థితి కాదా? మళ్ళీ ఈ గోతులో పడ్డం ఏమిటి? అది అన్నమాట వాడు పూర్వజన్మ వాడు గుర్తు చేయడం. అంతటి వైభవం నీకు ఉండడం వల్ల, పూర్వజన్మ అలాంటిది కావడం వల్ల నన్ను తీసుకురాగలిగావు. కానీ లేకపోతే 3 లోకాల్లో మానవుడు అన్నవాడు ఎవరికైనా అసలు తీసుకురావడం అనేది పక్కనట్టు, అసలు కోరడం పోయి మాటలతో కాదు, కనీసం మనస్సులోనైనా సీతాదేవి నా సొంతం కావాలని ఆశించే హక్కు, అధికారం ఉంటుందా? అసలు ఆ ధైర్యం ఉంటుందా మనిషికి? ఇది ఆవిడ స్థాయి. అంటే ఆపదలు వచ్చినప్పుడమ్మా మనం మన వంశాన్ని, భర్తని, పుట్టింటి వారిని, మన పిల్లల్ని గుర్తు చేసుకోవాలి, మన వైభవాన్ని, మన ఐశ్వర్యాన్ని. అప్పుడు ఆత్మకు కొంత ధైర్యం వస్తుంది. పిల్లలు ఈవేళ అనేక రకాల కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారే యువతరం, వారికి ఒక తండ్రిగా నా సలహా, అలా చేసుకోవాలని అనిపించినప్పుడు ఆ బాధ రాయండి, అక్కడ కాగితం మీద రాయండి. ఊరికి ఫ్యాన్ చూసి వెంటనే చున్నీ తీసి వేసేయద్దు. ఇప్పుడు ఈ సుముహూర్తం ఏం కాదు, అది అయ్యే సుముహూర్తం ఎవరు అనలేదు, అందు తొందరపడక్కర్లేదు. మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఒళ్ళు మండి, ఆత్మహత్య చేసుకునే వారికి నాదో సలహా, మీరు మారద్దు, చేసుకోండి, ఓ పని చేయండి, మీ చుట్టూ వాళ్ళని చూడండి. ఎంతోమంది స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటీర్లు, డబ్బులు పట్టుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాచేసిన వాళ్ళు, నల్లధనం పెంచి పోషించిన వాళ్ళు, దుర్మార్గులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒకరిని వేసేయండి, మీకు అప్పుడు మరణశిక్ష వేస్తారు. ఈ దేశంలో ఇంకా రద్దు కాల, మీరు అనుకున్నది నెరవేరుతుంది, దేశంలో దుర్మార్గుడు చచ్చిపోతాడు అన్నాడు. మంచి సలహా ఇచ్చాడు. ఎలాగూ చావదలుచుకున్నావు కదా, ఒకరిని చంపేరాదా దుర్మార్గుడిని, శనుదిరిపోతుంది. ఈ ఊరికే వృధాగా పోగొట్టుకోవడం ఎందుకండి? ఒక ఏడాదిలో 25-30 మంది చనిపోయారు విద్యార్థులు, విద్యామంత్రి స్వయంగా చెప్పాడు.
ఈ 25-30 మంది ఎలాగో చనిపోదలుచుకున్నారు. 25-30 మంది దుర్మార్గులను వేసేసి ఉంటే కొంతకాలం ఏదో ఉండేవారు, జైల్లో భగవద్గీత చదువుకునేవారు, విడిచిపెట్టేవారు. కనీసం 30 మందిని చంపారు, దశావతార మూర్తుల కింద ప్రేమించేవాళ్ళ వాళ్ళని. దుర్మార్గులు పోవలసిన వాళ్ళే కదా. దుర్మార్గులు, స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటర్లు, ఉల్లిపాయల ధర పెరగగానే ఉల్లిపాయలను లోపల దాచేసేటువంటి ఉల్లిపాయగాళ్ళంతా బతుకుంటారా? యువతరం ఏమో ఊపిరి తీసేసుకోవాలా, దేశానికి ఉపయోగపడేవాళ్ళు. మరి శ్రీశ్రీ చెప్పిన సలహా మంచిదే కదండి, వృధాగా పోవడం ఎందుకు జన్మ? అందుకే అటువంటిప్పుడు ఇటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. మా వంశం ఏమిటి, మా అమ్మ ఎవరు, మా నాన్న ఎలాంటి వారు, నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, నేను చచ్చిపోతే ఎలాగా, మా తమ్ముడు ఏమైపోతాడు, నేనే పెంచాను వాడిని అని ఇలా ఒక అమ్మాయి కాలేజీలో చదివే అమ్మాయి కాస్త ఆలోచిస్తే ఆ ధోరణ పోతుంది. దానికే మనం ద్రౌపదీదేవిని కూడా ఉదాహరణగా చెప్పుకోవాలి. తెలుగు పద్యాలుగా వాటిని చెప్పుకుందాం. కష్టం వస్తే ఆవిడ ఒక్క మాట మాట్లాడింది, శ్రీకృష్ణుడి దగ్గరే స్వయంగా మాట్లాడింది. తన వైభవాన్ని తానే గుర్తు చేసుకుంది. వరమున్న బుట్టి తిన్, తనకు వచ్చినటువంటి కష్టాలని శ్రీకృష్ణుడితో చెప్పుకుంటుంది. ఉద్యోగ పర్వంలో ఉంటుంది తిక్కన గారి పద్యం. వరమున్న బుట్టి తిన్ భరతవంశముజొచ్చితి అందు పాండు భూవరునకు గోడలైతి జనవంజుల పొందితి నీతి విక్రమస్థిరులకు పుత్రులన్ బడసితిన్ సహజన్ముల ప్రాపుగంచితిన్ సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాననెంతయు. ఇది వైభవం. ఎందుకు చెప్పుకుంటోంది? ఎప్పుడు దీనస్థితిలో ఉన్నా మనం, మనస్సు డిప్రెషన్ అంటారు ఈవేళ, ఆ డిప్రెషన్ అనేటువంటి తీవ్ర భావంలోకి మనస్సు ఎప్పుడు కూరుకుపోతున్నా ఒక్కసారి మన అందాన్ని మనం అద్దంలో చూసుకుంటే చాలండి, బతుకుతామండి. బా, నేను ఎంత అందంగా ఉన్నాను, ఇంత అందమైన శరీరం మళ్ళీ ఇస్తాడా దేవుడు నాకు, నేను బతుకుండాలి. నేను ఎంత చదువుకున్నాను ఇంతవరకు, 10th క్లాస్లో నా ర్యాంక్ ఏంటి, నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, మాస్టర్లు ఎలా మెచ్చుకునేవారు నన్ను. ఒక చదివే కాదు, సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను అంత గొప్పగా ఉండేవాడిని, ఇవాళ చనిపోతే ఎలాగా. ఇది ఏదో రావాలండి. అప్పుడు అహంకారం అనుకోకూడదు, ఆత్మాభిమానం. మన చరిత్ర, మన పూర్వులు, మన పెద్దలు, మన స్నేహితులు, మన బంధువులు, మన ఆస్తిపాస్తులు సహా గుర్తు చేసుకోవాలి. అసలు ముందు అద్దంలో, ఒక నిలువుట అద్దంలో చనిపోవాలనే ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఒక నిలువుట అద్దంలో తనని తాను ఒక పావు గంట చూసుకుంటే చనిపోడండి, నాకు బాగా నమ్మకం. ఒక పావు గంట చూసుకుంటే చాలు, తన శరీరం మీద ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదేం పురుగా, పుట్ర, కుక్క, గాడిద, ఎంత అందమైన మానవ శరీరం అండి, దీన్ని వదిలేస్తామా, మళ్ళీ వస్తుందా? వరమున బుట్టి తిన్, ద్రౌపదీదేవి చెబుతోంది. కష్టాలు వచ్చినప్పుడు ఆవిడ తలుచుకుంది, ఎటువంటి దాన్ని, నాకు ఎటువంటి కష్టాలు వచ్చాయి అని ఆ కష్టాల పేరు మీద ఆ వైభవం చెబుతోంది. వరమున బుట్టి తిన్, నిజమే, మీరు ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తే అగ్ని నుంచి పుట్టింది ఆవిడ, చిదగ్నికుండ సంభూత అన్న మాట లలితాదేవి కాదు, ద్రౌపదీదేవికి కూడా వర్తిస్తుంది. భరత వంశముజొచ్చితి, పాండవుల కౌరవ వంశంలో కోడలయ్యాను నేను. అందు పాండు భూవరునకు కోడలైతి, అందులోనూ పాండురాజు కోడలయ్యాను. ఇంకా ధృతరాష్ట్రుడు కోడల కన్నా కొంచెం చెడ్డ పేరు ఉందేమో, నాకు అటువంటిదేం లేదు. జనవంజుల పొందితి, ఎప్పుడు ప్రజలంతా ప్రశంసించేటువంటి పాండవులని భర్తలను చేసుకోగలిగాను. నీతి విక్రమ స్థిరులకు పుత్రులను బడసితిన్, నీతికి విక్రమానికి నయం, నీతి అంటే ఇక్కడ మొరాలిటీ అని అర్థం చెప్పొద్దు, నయం, లోకంలో నడిచే విధానం, రాజనీతి కూడా. మనం నీతి అనుకున్నా, మామూలు నీతి అనుకున్నా పర్వాలేదు. విక్రమంలోను, నయములోను, విక్రమంలోను స్థిరమైనటువంటి శక్తి కలిగినటువంటి 5 కుమారులు, ప్రతి వింధ్యుడు, శృత సోముడు, శృత కీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనే 5 కుమారులను పొందగలిగాను నేను. నాకేం లోటు? చక్కని వంశం, అంతకంటే చక్కని వంశం, అత్తారిల్లు, పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా, అంతకంటే గొప్ప భర్తలు, అంతకంటే గొప్ప కుమారులు, నాకు ఏం లోటయ్యా? అంతేకాదు, సహజన్ముల ప్రాపుగాంచిత, మా అన్నగారు ధృష్టద్యుమ్నుడు, శిఖండి, వాళ్ళిద్దరే కాదండి, వాళ్ళిద్దరి పేర్లు ప్రసిద్ధమయ్యాయి. ద్రౌపదిని కుమారులు ఏకంగా 10 మంది పైన ఉన్నారు, 10 మంది పైన ఉన్నారు. భారత యుద్ధంలో వస్తారు వాళ్ళందరూ, సొంత అన్నదమ్ములే ద్రౌపదీదేవికి. వాళ్ళందరూ ఉన్నారండి, నాకేం పుట్టింటి వాళ్ళు లోటేం లేదు నాకు. భర్తల ప్రాపే అనుకోగల, నేను పుట్టింటికి వెళ్ళినా మహావైభవంగా నడుస్తుంది, అక్కడ నేను దొడ్డ ముత్తైదువుని. సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాననెంతయు, ఇన్నిట్లోనూ నేను ప్రశస్తికి నెక్కాను కదా అని అంటూనే కృష్ణుడితో మాట్లాడుతుంది కదా. కాస్త లౌక్యం గమనించండి మాట్లాడే విధానం. ఎవరితో మనం మాట్లాడుతున్నామో వాళ్ళ ప్రేమని, వాళ్ళ అభిమానాన్ని పొందగలగాలి. అంటే మన మాటల్లో వాళ్ళ ప్రసక్తి కూడా ఉండాలి. ఇక్కడ సాక్షాత్తు ఎదురుగా భగవంతుడితో మాట్లాడుతుంది. ఆ భగవంతుడి ప్రసక్తి ఉండడం ఆయనకేం పెద్ద ప్రయోజనం కాదు, ఈవిడికే ప్రయోజనం. అందుకని కృష్ణ పరమాత్మ అవన్నీ పక్కనెట్టు. గొప్ప వంశం, అంతకంటే గొప్ప పుట్టిల్లు, అంతకంటే గొప్ప మెట్టిల్లు, నేనున్న నట్టిల్లు, ఇవన్నీ పక్కనెట్టు. భర్త, కుమారుడు, ఇవన్నీ కూడా తీసేయి.
నీవు సుభద్ర కంటే కడు నిజము గారవముందలిర్ప సంభావన చేయుదు అనగానే చాలా ప్రేమగా కృష్ణుడు ద్రౌపదీదేవి భుజం ఇచ్చి అమ్మా అమ్మా నిజమేనమ్మా నిజమేనమ్మా ఎప్పుడు సుభద్రని నేను ఏదో కోదరులే పుట్టామోలని అలా అనుకున్నాను కానీ నిజమైన చెల్లెలంటే నువ్వేనమ్మా, పాండవులు బావా బావా అంటున్నామంటే నేను ఇచ్చుకోవడం వల్ల ఎంత ఆనందంగా ఉందమ్మా, మాకేమో మా సొంత చెల్లెలు పరాయి చెల్లెలైన భావాలు ఎప్పుడూ లేవమ్మా మాకని ప్రేమ వచ్చి ద్రౌపదీదేవి శిరస్సు మీద చెయ్యి వేసి నిమిరాడు కృష్ణ పరమాత్మ. నీవు సుభద్ర కంటే కడు నిజము గర్వముందలిర్ప సంభావన చేయుదు ఇట్టినను అట్టినను పంకజనాభ ఒకండు రాజసూయావృతంబునందు పెనుపై పెను పొందిన వేణుబట్టి రాజసూయావృతంబునందు పొలుపై పెను పొందిన వేణిబట్టి ఈ ఎవరు చూడగా సభకు నేర్చే కులాంగనను ఇట్లో నర్తురే కులాంగనను ఇట్లో నర్తురే. అసలు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో, ఒక వ్యక్తికి ధర్మదీప్తి ఎలా కలిగించాలో, భర్తకో అన్నగారికో కొడుక్కో ఉత్తేజం ఎలా కలిగించాలో ఈ పద్యాలను బట్టి నేర్చుకోవాలండి. ఇంత ఆత్మవిశ్వాసం స్త్రీలకి ఉండేది, వాళ్లే ఇతరులకు ఆత్మవిశ్వాసం కలిగించేవారు పురుషులకి, తండ్రికి భర్తకి కొడుక్కి కూడా. ఈవేళ వాళ్ళంతా చదువుకున్నారు. ఇప్పుడు పూర్వము ద్రౌపది కుంతి మా అమ్మగారు ఈ చూస్తున్న వాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరి అమ్మగారులు ఎవరు ఏం చదువుకోలేదన్నారు. కానీ వాళ్ళెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు, వాళ్ళెవరూ దేనికి భయపడలేదు, బలహీనపడలేదు. ఏదైనా వస్తే కాసేపు మా కర్మరా అని ఆ గడప మీద కొంగు పరుచుకుని పడుకున్నారేమో ఓ పావుగంట అంతే, దీర్ఘంగా నిట్టూరుస్తూను. అంతకుమించి జీవితంలో విపరీతాలు ఏం చేయలేదు వాళ్ళు. కానీ మరి ఇవాళ బీటెక్కులు చదివాం, ఎంటెక్కులు చదివాం, బీటెక్కు ఎమాటెక్కు అని చెబుతున్న వాళ్ళందరూ ఎందుకంటే వెంటనే ఏదైనా చిన్న బాధ రాగానే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నోచా ప్రచోదయాత్, ఈ మెడలో చున్నీ తీయడం సీలింగ్ ఫ్యాన్ వేసేయడం అయిపోయిందంటే. హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య. హాస్టల్ కాకపోతే ఇంటికి వచ్చేస్తాం, ఏమిటట కొంపలు అంటుకుపోతాయి, దానికోసం చనిపోవాలి. సుబ్రహ్మణ్య చేసినాడు మాకు చిన్నతనంలో 5 రూపాయలు ఇచ్చేవారు. ఆ 5 రూపాయలతో మేము తెలుగు తక్కువ వాళ్ళమా, కొనుక్కునేవి తక్కువనో ఇదేదో ఉండేది, గుండాట అంటారు. 6 అంకెలు ఇటు 7 లెక్కి మధ్యలో 8 నుంచి ఇటు ఉండేవి, అది ఆడేవాళ్ళం. చేసిన పాపం చెబితే పోతుంది సాయంత్రం వరకు. ఇందులో 4, 5 అయిపోయాక ఇంటికి వెళ్ళి ఏం బోల్డ్ కొనుక్కున్నాం, ఏమీ కొనుక్కోలేదు, మొత్తం పోయాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిలో 5 రూపాయలు అడిగినట్టు 5 ఊళ్ళు అడగడం ఏంటండి ధర్మరాజు. అందుకే నేనేదో 5 ఊళ్ళు అడిగేస్తున్నాడు. ఇంద్రప్రస్థం, వృకప్రస్థం, జయంతం, వారణావతం, కంచిదేకంతు పంచమం ప్రయచ్ఛ చతురోగ్రామాన్ అంటాడు భట్టనారాయణుడు వేణీ సంహారంలో చెబుతాడు అన్నమాట. ఇంద్రప్రస్థం 5 ఊళ్ళు ఏమిటంటే ఇంద్రప్రస్థం, వృకప్రస్థం, జయంతం, వారణావతం. ఇంద్రప్రస్థము, వృకప్రస్థము, జయంతము, వారణావతము, ఇవి ఈ 4 ప్రయచ్ఛ చతురో గ్రామాన్, ఈ 4 ఇవ్వండి, పైగా కంచిదేకంతు పంచము, 5వది మీ ఇష్టం అన్నాడు. ఇలాగ 5 గ్రామాలు అడిగారు, ఇచ్చేస్తారేమో. ఆవిడ ఏముంటుందంటే ఇచ్చేస్తే సంధి జరుగుతుందయా, ఇక నన్ను జుట్టు పట్టుకు లాగిన వాడి మీద, వాడు లాగినవాడు కదా, వాడు లాడిన లాంటి వాడు కదా, వాడిని గడగడలాడించడం ఎలాగా? నీ చెల్లెలకి ఇంత అవమానం జరిగితే నువ్వు చూస్తావా? ఎందుకంటే భర్తల పాపం చేతగాని వాళ్ళ మాట్లాడుతుంటే ఆవిడ గొళ్ళు మడిపోతుంది, సంధో అని. అందుకని నువ్వు అసలు సుభద్ర కంటే ఇక్కడ నిజము గారవముందలిర్ప సంభావన చేయదు. ఎప్పుడు సుభద్ర నువ్వు చెల్లెలు అని పేర్కొన్నట్టుగా మాకేం తెలియదు. ద్రౌపది కనపడగానే చెల్లి బాగున్నావా అంటావి. మరి నేనే నీకు ముద్దులో చెల్లినయ్యా, పుట్టిన చెల్లి కంటే నేనే గొప్పదాన్నయ్యా, తోడబుట్టకున్నా సరే. ఒక కడుపును పుట్టకపోయినా ఏ కోదరులా ఉన్నాం పరమాత్మ, భగవంతుడికి చెల్లెలై ఉండి ఇన్ని బాధలు పడుతున్నావంటే నీకు అవమానం కాదా? ఇది మనం పూజామందిరంలో భగవంతుడిని ప్రశ్నించాల్సిన ప్రశ్న. కష్టంలో ఉంటే నేను నీకు ఇంత భక్తుడినయుండి నేను నిన్ను బాధలు పడుతున్నానంటే నీకు అవమానం అయ్యా అని ఎడంచే చూపుడు వేలెట్టినా సరే స్వామి విగ్రహం రూపంలో ఉన్నాడు, వెంటనే మన గుండెల్లోకి వచ్చి కష్టం తీర్చేస్తాడు. నేను చూసుకుంటాను కదా, ఆయన కావలసింది అది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచితి అంటారు రామాయణం. నేను నీవాణ్ణి అని అలా కాళ్ళ మీద పడిపోవాలంతే. శరణాగతి అంటే అదే. భగవంతుడి కంటే ఎవరండి కాళ్ళ మీద పడగలిగిన వాళ్ళు? లోకంలో ఉండేటువంటి మనుషులు ఏదో వాళ్ళు గురువులని, జ్ఞానులని, ప్రవచనకర్తలని వీళ్ళ కాళ్ళ మీద పడుతున్నాం కానీ పట్టుకెళ్ళి నేరుగా భగవంతుడి మీద కాళ్ళ మీద పడితే అది ఉద్ధరింపబడకుండా ఉంటామండి అసలు. ఆ శరణాగతి, అందుకే కృష్ణుని శరణాగతి ఇది. అటువంటి నన్ను రాజసూయావభృతంబునందు శుచియై పెనుపొందిన వేణుబట్టి, ధర్మరాజు పక్కన కూర్చొని రాజసూయాగం చేసి చివర అంకురారోపణ మొదలు అవభృత స్నానం వరకు ఆయనతోనే అలాగే ఉండి అవభృత స్నానం చేసి అప్పుడు జుట్టు ఇలా విరబోసుకుని స్నానం చేస్తారు కదా సహజంగా. అందుకని అది పవిత్రమైనటువంటి వేణి అటువంటి జుట్టు పట్టుకుని లాగాడే. సమయం సందర్భం ఏమీ చూడలేదు.
ఏ స్థితిలో ఉన్నానని కూడా ఆలోచించలేదు. ఈ ఎవరు చూడగా పైగా ఇంతమంది చూస్తూ ఉండగా లాగాడే. ఎవరైనా ఒక ముత్తైదువును, ఒక ఇల్లాలని, ఒక కులస్త్రీని ఇలా చేస్తారా? నేను ఏం తప్పు చేశానయ్యా? వాళ్ళు పేకాడుకోవడం ఏమిటి, నన్ను లాగడం ఏమిటి? ఇక్కడ నేను ఇందులో ఎవరికైనా ఆడమని చెప్పానా? నన్ను పందెంగా పెట్టమని చెప్పానా? మగాళ్ళు తగాదాలు పడి ఆడాలని వీధిలోకి లాక్కొస్తారా? ఇదే భారతీయ సంప్రదాయం, భారతీయ సంస్కృతి. పరమాత్మను నువ్వు అవతరించావు, నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారా మమ్మల్ని అని భగవంతుని సైతం అక్కడ మానవుడుగాను భగవంతుడుగాను రెండు ఛాయలు కనపడే విధంగా ఉద్దీప్తం చేస్తూ మాట్లాడుతున్నాడు, ఉత్తేజితం చేస్తూ. ఇప్పుడు ద్రౌపదీదేవి కోసమైనా సరే నేను సంధి చెడిపోయి యుద్ధం జరిగేలా చూడాలి అనే నిశ్చయం పరమాత్మకు వచ్చేసింది. ఎలాగో ఆయన జరుగుతుంది ఆయనకు తెలుసు. అందుకే ఆయన వెళ్ళిపోతూ నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు ఎలా ఏడిచావో వనవాసానికి, నీ భర్తల వెనకాల ఎలాగ తడి బట్టతో తడి జుట్టుతో నువ్వు ఎలాగ విరబోసుకుని వెళ్ళావో, కౌరవుల శవాల వెనకాల వాళ్ళ భార్యలు అలాగే వెడతారు, ఇందులో సందేహమేం లేదు. ఏదో ఆ మహారాజు చెయ్యమన్నాడు సంధి, పెద్దవాడు బావగారు, ఆయన మాట కాదనలేక నేను వెడుతున్నాను తప్పితే ఇది జరగదమ్మా అని చెప్పాడు. అక్కడే మనం ఒక్క మాట చెప్పుకొని సెలవు తీసుకుందాం. జరగదు అని చెప్పి కూడా పరమాత్మ ఎందుకు చేశాడండి? కర్ణరాయబారం కృష్ణరాయబారం కంటే విచిత్రం కర్ణరాయబారం. జరగదని తెలుసు, కానీ భగవద్గీతలో పరమాత్మ చెప్పింది చేశాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలం మీద దృష్టి పెట్టద్దు, ఫలితం మీద పని చేయి చాలు. ఫలితం మీద దృష్టి పెట్టుంటే పరమాత్మకు తెలుసు. 14 లోకాలు కడుపులో పెట్టుకున్నవాడు, ఎన్నో విషయాలు ఎవరూ చెప్పకముందే తెలుసుకుని ఆ భక్తుల్ని కాపాడినవాడు. ఆయనకి ఆ విషయం తెలియదే. ధర్మరాజుకు మాత్రం ఆయన వివరించలేడా ఆ విషయాన్ని? నేను అలనయా, నాకు ఎలాగో తెలుసు, నువ్వు కావాలంటే ద్రుపద పురోహితుడిని పంపో, ఇంకో సుపద పురోహితుడిని పంపుకో, నాకు అనవసరం అని చెప్పలేడా? కానీ ఎందుకు వెళ్ళడు అంటే తాను భగవద్గీతలో చెప్పిందే పని చేయమని చెప్పాం కదా. పెద్దవాడు ధర్మరాజు ఆజ్ఞాపించినట్టుగా చెబుతున్నాడు, బతిమాలుతున్నాడు, ఆజ్ఞాపించవలసిన వాడు. అందుకని నేను వెడితే తప్పేది, వెళదాం. ఇప్పుడు మనం ప్రయత్నం మానేయకుండా వెళ్ళుంటే బాగుండేది అనకంటే అది ఏదో పెడితే తేలిపోతుందిగా. జీవితంలో మనమేనా అంతే, ఏదో ప్రయత్నం చేసే ముందు వస్తుంది ఏమిటి మనకి ఇది చేసినా రాదు అని అనుకోవడం, కానీ ఒకసారి చేసేస్తే రాదని తెలుస్తుంది కదా. ఇదే భగవద్గీత. అందుకని భగవంతుడు చేసినటువంటి ప్రయత్నం కూడా విఫలమైంది, అయినా భగవంతుడికి ఏం చెడ్డ పేరు రాలేదే. అలాగే కన్నరాయబారం ప్రలోభం కోసం చేయలేదండి. చాలామంది అర్థం తెలియక మాట్లాడతారు. కన్నరాయబారం స్పష్టంగా చదివితే అర్థం అవుతుంది. కర్ణుడిని ఒక్కడిని ఇట్లా ఆగలిగితే యుద్ధం ఆగిపోతుంది. దుర్యోధనుడు వాడినే నమ్ముకున్నాడు. కర్ణుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి. అందుకని కర్ణుడితో ఆగిపోతుంది యుద్ధం. ఆగిపోయేలా చేద్దామని ప్రయత్నం చేశాడు ఆయన, అయినా ఆగలేదంటే ఇప్పుడు తప్పెవరది? కర్ణుడిదో దుర్యోధనుడిదో ఎవరిదో కానీ కృష్ణుడిదైతే కాదుగా. లోకంలో మనం వ్యవహరించాల్సిన విధానం మీద అదే భగవద్గీత సారాంశం. ఫలితం మీద దృష్టి పెట్టద్దు, పని మీద దృష్టి పెట్టి ఏకాగ్రంగా చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తాం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.